మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. చెంగయ్య బాబాయ్, మేము వడ్డీ వ్యాపారులమే కానీ తాలిపొట్టు తాకట్టు పెట్టుకోము. అది స్త్రీ సౌభాగ్యానికి చిహ్నం. వద్దు, అది మీ దగ్గరే ఉంచండి బాబాయ్. కానీ అయ్యా, వద్దు. మీ మనసులో ఉన్నది నాకు అర్థమైంది. దిగులు పడకండి. మీ కూతురు పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. దానికి నేను హామీ ఇస్తున్నాను. అరే అత్తయ్య గారు. గుమస్తా గారు. అన్నా, చెంగయ్య బాబాకి వారు అడిగిన డబ్బు ఇవ్వండి. కానీ దిగు అన్న కొదువు పెడితేనే కదా డబ్బు ఇవ్వాలి. దిగంబర్ రావు, ఒకసారి లేవస్తారా? అటు వెళదాం రండి. ఏమిటి? ఏమైంది బావుగారు? చెప్తాను. అరే దిగంబర్ రావు, మీరేం చేస్తున్నారు? వస్తువు తాకట్టు పెట్టుకోకుండా? తప్పు. తాకట్టు పెట్టుకోకుండా ఇలా అప్పులిస్తూ పోతే దివాళా తీస్తాం. పర్వాలేదు, అల్లుడు గారు తెలివైన వారే. అందరికీ అలా ఇవ్వను కదా. అది చెంగయ్య బాబాయ్ ఎప్పటి నుంచో పరిచయం, బాగా తెలిసిన వ్యక్తి. అంతేకాదు, ఆయన నిజాయితీ పరుడు. అలాంటి వ్యక్తికి సాయం చేయకూడదా? నిజమేనండి, మానవత్వంతో ప్రవర్తించటం సబబే దిగంబర్ రావు. కానీ ఇది వడ్డీ వ్యాపారం. నేను మీకిచ్చే సలహా ఏమిటంటే దిగంబర్ రావు, వ్యాపారంలో బంధుత్వాలు స్నేహాలు చూడకూడదు. ఓహో, అయితే మాత్రం మంగళసూత్రాన్ని? తప్పేం లేదు. వ్యాపారం వ్యాపారమే, భావోద్వేగాలు ఉండకూడదు. నీతి నిజాయితీ అంటే కుదరదు. తీసుకున్న అప్పులు తిరిగివ్వరు. సరేగాని ఆయన తీసుకొచ్చింది ఇదేనా? అవును. ఏది చూడనివ్వండి. చూడండి దిగంబర్ రావు, దీనికి మంచి పరిష్కారం ఉంది. ఈ పసుపు తాడు తిరిగిచ్చేయండి. ఇక ఈ బంగారం ఉంది కదా, దీన్ని తాకట్టు పెట్టుకోండి. ఇలాగే కఠినంగా ఉండాలి, కర్కశంగా మాట్లాడాలి. దిగులాగా నిజాయితీగా ఉంటే ఆస్తి మొత్తం కరిగిపోతుంది. మనోరమ గారు, బాబాకి మీ మీద చాలా చాలా కోపంగా ఉంది. అయ్యో దేవుడా, కారణం ఏమిటి? పద నేను వస్తాను. రండి. అమ్మ నాకేం చెప్పింది? ఇక్కడ అందరి మనసులో గెలుచుకోవాలంది. గిన్నెలు తవ్వడానికి వెళ్ళబోయే ముందు అత్తయ్య ఏదో పని చెప్పారు, అదేంటో అడగాలి. చిన్నత్తయ్య, ఇందాక నాకేదో పని చెప్పారు కదా. చిన్నత్తయ్య, ఇదిగో, నువ్వేమీ నా మేనకోడలివి కాదు, ఈ ఇంటికి వచ్చిన కోడలివి. అత్తయ్య అంట. మిమ్మల్ని ఎలా పిలవాలి? చిన్నత్తయ్య గారు అని పిలవనా? అను తల్లి, అను. నీకు ఎలా తోస్తే అలా పిలువు. చిన్నత్తయ్య గారు, నేను మీకు కూరగాయలు తరిగివ్వనా? వద్దు తల్లి, నువ్వు నాకే సహాయం చేయక్కర్లేదు. నీ మనోరమ అత్తయ్య గారు ఉన్నారు కదా, ఆవిడ ఏ పని చెప్తే నువ్వు ఆ పని చెయ్యి. నీ వల్లే కదా నా కొడుకుకి శిక్ష పడింది. ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేస్తే ఆవిడ నన్ను కూడా పస్తులుంచుతుంది. ఇదిగో ఈ కంచంలో నీ భోజనం ఉంది, తీసుకువెళ్ళి తిను. పాండురంగా, వెన్న.
చూడు, నేను నీకు ఇష్టమైనది ఒకటి తీసుకొచ్చాను. కళ్ళు మూసుకో. ఇదిగో చూడు, వెన్నపూస. పాండురంగా, నేత రొట్టె కూడా తెచ్చాను. ఇద్దరం కలిసి తిందాం. చాలా రోజుల తర్వాత నేను నీకు వెన్నపూస తినిపిస్తున్నాను కదా, తీసుకో, తిను. నేను నెయ్యి రొట్టె తింటాను. ఇదిగో వదినా, మీకోసం భోజనం తీసుకొచ్చాను. ఉండండి, నేను చెప్తాను. సక్కు వదినకి వాత పెట్టకండి. ఆమె ఎటువంటి తప్పు చేయలేదు. తనకి భోజనం పళ్ళెం ఇచ్చింది నేనే. అయితే నువ్వు ఇవాళ ఉపవాసం ఉండాల్సిందే. పాండురంగా, నిన్న రాత్రి మనకి భోజనం కొంచెం తీసుకొచ్చిచ్చారని విను బావగారు అత్తయ్యకి చెప్పేశారు. అత్తయ్యకి కోపం వచ్చింది. వినాయకరావు బావగారికి శిక్ష విధించారు. తినడానికి కంచెం ముందు కూర్చుంటే లేపారు. పాపం ఆయన పొద్దున్నుంచి ఏం తినలేదు. మన కోసం ఆయన పస్తులుంటే నేను ఎలా తినగలను చెప్పు? ఒక్క నిమిషం, నేను వెళ్ళి ఆయన పిలుచుకొస్తాను. ఆయన తిన్న తర్వాత నేను తింటాను, సరేనా? తిన్నారా? లేదు. ఏమిటి ఈ కోడలి పిల్ల తిన్నావా అని అడుగుతున్నట్టుంది? ఇలా రండి. రండి, ఇక్కడ కూర్చోండి. కూర్చోండి. తినండి, మీకు ఇష్టమైన నేత రొట్టె. నెయ్యి రొట్టెలా? నాకు ఇష్టం. వద్దు, తినను. రమా పెద్దమ్మ నన్ను పస్తుండమంది. తనకు తెలిస్తే అంతే. ఆవిడికి విషయం తెలీదు. నేనెందుకు ఆవిడకి చెప్తాను? అస్సలు చెప్పను. సరే, త్వరగా తినండి. నిన్న మీరు నాతో ఎవరికి చెప్పొద్దన్నారు, మరి చెప్పలేదు కదా? మరి త్వరగా తినండి, భయపడకండి. ఒకవేళ ఆ రోజు పెద్దమ్మ వాత పెట్టుంటే? పెట్టినా మీ పేరు బయట పెట్టేదాన్ని కాదు. నేను మాట ఇస్తే దానికి కట్టుబడతాను. బాధ పెట్టినా భరించేదాన్ని.